విధవలందరూ నిజంగా చాలా మంచోళ్ళు ఉంటారు. అందులో మా హీరో త్రినాథ్ సినిమాలో విధవ, బయట మంచోడు. యాజ్ అ రైటర్ డైరెక్టర్ అంటే యాజ్ అ డైరెక్టర్ ఇతని గురించి, త్రినాథ్ గురించి చెప్పాలంటే, ప్రదీప్ రంగనాథ్ గారు ఎలా తమిళ్లో అతనే రైటర్, అతనే డైరెక్టర్, అతనే విజనర్ అన్నీ, అలాగే తెలుగులో ప్రదీప్ రంగనాథ్ లాగా ఈ సినిమా తర్వాత త్రినాథ్ గురించి చెప్పుకుంటారండి. అందులో సందేహం లేదు. మా ప్రొడ్యూసర్ గారు శంకర్ అన్న, నేను అన్న అన్న అని పిలుస్తా, చాలా జెన్యున్ ప్రొడ్యూసరు. ఒక అబ్బాయి వచ్చి ఒక కథ చెప్తే వీళ్ళందరినీ నమ్మి, అతనికి ఏది ఇది వద్దు ఇది కాదు అనకుండా జెన్యున్గా నమ్మి ఇంత మంచి సినిమా చేశాడు. మీకు చూస్తే అర్థమవుతుంది. బేసికల్గా ఎప్పుడు ఇంత స్పీచ్ ఇయ్య, నేను ఏదో 4 జోకులు అబ్బా తమ్ముడు అని ఏదో మాట్లాడి వెళ్ళిపోతుంటా. అలాంటిది నేను ఈ సినిమా గురించి ఇంత మాట్లాడతానంటే అర్థం చేసుకోండి. ఈ సినిమా చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళు అందరూ వెధవలు అవ్వరు, వెధవలు కూడా వచ్చి మంచోళ్ళుగా మారెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఇందులో యాక్ట్ చేసే ప్రతి ఆర్టిస్ట్కి విలువలతో కూడిన నటన ఉందండి. ఫస్ట్ ప్రతి ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్లో కూడా చాలా అర్థం కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినా నేను ఒక్క మాట అయితే చెప్పగలుగుతున్నా. ఏంటి అంటే, మన అమ్మాయో అబ్బాయో ఒకరిని ఇష్టపడ్డాము అని మన ఇంట్లో తెలిసినా తెలియడానికి అంటే చెప్పడానికి వచ్చినా కానీ ఫస్ట్ వాడు మంచోడు కాదు, లేదా అమ్మాయి మంచిది కాదు, మనకి సరిపోదు అనేస్తాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ మాట అనడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది. కారణం ఏంటి అంటే, ఒక మనిషిని ఒక్క మాటలో ఒక్క చూపులో మనం లెక్క కట్టేయకూడదండి. వాళ్ళతో కొంచెం ట్రావెల్ చేస్తే వాడు ఎదవా లేక మంచోడా అనేది అర్థమవుతుంది. అంత గొప్ప కాన్సెప్టే ఈ సినిమా. త్రినాథ్ గారి గురించి ఇప్పుడు కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత మేమెవ్వరూ మాట్లాడక్కల, మీ అందరూ మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పి నా పాత్ర అంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తూ చెప్తున్నారు. ఆయన ప్రతి పాత్ర మీద, ప్రతి క్యారెక్టర్ మీద ఇంత మంచి పట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. కథ అంతా అయిపోయాక ఎవరండి హీరో అని అడిగాను. నేనే అన్నారు. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో అనుకున్నానండి, ఇంత పట్టుంది ఈయనకి యాక్టింగ్ మీద, ఇదంతా అసలు ఈయనే చేస్తే బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఈయనే చేస్తే బాగుంటుంది అని నా మనసులో అనుకుంటున్నాను. అదే ఆయన చెప్పారు. అంటే ఇదేదో డబ్బుండి ఏదో హీరో అయిపోవాలనుకొని లేకపోతే చేసిన ఇది కాదండి. ఆయన 100% టాలెంటెడ్ రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, యాక్టర్గా కూడా. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. తర్వాత హీరోయిన్ సాహితీ గురించి కూడా నేను ఒక మాట చెప్తే అది చాలా ఎక్కువగా చెప్తున్నానని మీకు అనిపించవచ్చు. నేను మా గురువు గారి దగ్గర, కోటరామకృష్ణ గారి దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే రోజుల్లో మొట్టమొదట సౌందర్య గారు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంటర్ అయిన మొదటి రోజుల్లో ఆవిడ ఎలా ఉండేదో నాకు అలా అనిపించిందండి సాహితీ. అంటే బిహేవియర్లోనూ యాక్టింగ్లో కూడా అసలు చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా అద్భుతంగా చేసిందండి ఆ అమ్మాయికి డెఫినెట్గా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. నెక్స్ట్ ఆర్పి పట్నాయక్ గారు, నాకు మాటలు కూడా వినపడేలాగా సంగీతం చేసే సంగీత దర్శకులు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆ ముందు వరుసలో ఆర్పి పట్నాయక్ గారు ఉంటారు. ఇప్పుడు ఉన్నట్ట లేనట్ట అనే పాట ఎంతమంది పాడుకుంటున్నారండి. ఇప్పుడు అందరికి వచ్చిన అదే. ఆయన ఇంత మంచి మ్యూజిక్ చేస్తూ ఆయన ఎందుకు మ్యూజిక్ చేయట్లేదు అనేది అందరికి వస్తాను, ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా. కాబట్టి ఈ సినిమా నుంచి మీరు కంటిన్యూస్గా చేయాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆఫ్టర్ మెనీ మంత్స్, చాలా ఇయర్స్ తర్వాత మేము ఈ స్టేజ్ ముందుకు వచ్చాము మా ట్రైలర్ లాంచ్తో. ఆఫ్టర్ మా టీం అంతా హార్డ్ వర్క్ చేసి డే అండ్ నైట్ చాలా స్క్రిప్ట్ గురించి కూడా చాలా డీటెయిల్గా చేస్తూ మా డైరెక్షన్ టీం కానీ చాలా అందరూ కష్టపడ్డారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే, మీరు టైటిల్ చూసారు కదా, ఇట్లు మీ ఎదవ. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అండి. పేరు అలా ఉన్న స్టోరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ హ్యాస్ మెనీ ఎమోషన్స్, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు ఈ మూవీతో, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను.
అండ్ నేను ఈ మూవీని పర్సనల్గా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నా క్యారెక్టర్ చాలా 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 ఇన్నోసెంట్, క్యూట్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది. గర్ల్ నెక్స్ట్ డోర్ చూస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అమ్మాయి కూడా. మీరు అందరు కూడా ఈ మూవీని డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు, దాంట్లో అయితే డౌట్ లేదు. సో మీడియా వాళ్ళు, ఇక్కడ ఉన్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. ఐ నో దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్, ది బెస్ట్ ఈస్ యట్ టు కమ్. థ్యాంక్ యూ. సో చిన్నప్పుడు వెధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అనేవారు. సో అలానే ఈ సినిమాకి బోల్డ్ అంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి శంకర్ గారు. సో ఈ సినిమా ఎవరి గురించి ఆడకపోయినా శంకర్ గారి గురించి అయితే ఆడాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాషన్తో వచ్చి ఒక కొత్త ఆయన్ని నమ్మి ఆయనే డైరెక్టర్, రైటర్ అండ్ హీరో అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వడం, అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఈరోజు ఈ సినిమా బ్యూటిఫుల్గా ఫినిష్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్పుట్ అయితే బయటికి తీసుకొచ్చారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్ విత్ ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ముందుగా కేఎస్ రామారావు గారికి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన త్రినాథ్ అనే అబ్బాయి ఇలా ఒక కథ చేశాడు, మీరు వినండి అని చెప్తే, లేదు సార్ మ్యూజిక్ చేయట్లేదు నేను అంటే, ఒకసారి వినండి మీరు అని పెద్ద ఆయన చెప్పారు కదా అని ఇంకా నేను కాదనలేక వినాల్సి వచ్చింది. విన్నాక నా ఫీలింగ్ ఏంటంటే, ఓ బాపు గారి సినిమా చేసే అవకాశం లేకపోయింది, ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుంది అనే ఫీలింగ్ వచ్చింది. త్రినాథ్ తను చెప్పే స్టైల్ కానీ, తను ఎంత ప్యాషనేట్గా, డెడికేటెడ్గా ఆ కథ గురించి ఆలోచిస్తున్నాడు అని అర్థమైన తర్వాత ఒక హిట్ సినిమా చేస్తాం, లెట్స్ డూ టుగెదర్ అని చెప్పా. ఈ సినిమాకి టైటిల్ గురించి తర్జన పడుతుంటే ఆ టైటిల్ చెప్పిన యాదవ్ నేనే. బిస్క్ ఇచ్చినందుకు ఎప్పుడో సార్ ఈ ఎదువేం తినట్లేదు అని ఆ టైటిల్ వచ్చింది సార్, అది అద్భుతంగా ఉంది. లేదు, యాక్చువల్గా ఈ టైటిల్ కన్విన్స్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు. ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు జనం అని. అయితే ఈరోజు రమణ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు నాకు. నేను టైటిల్ అనుకున్నప్పుడు అనుకోలేదు, కానీ ఆయన ఇచ్చిన దాంట్లో ఏంటంటే, ఇట్లు అనేది గౌరవపూర్వకంగా చెప్పిందే, మీ అనేది కూడా గౌరవపూర్వకంగా చెప్పిందే. యదవ అనేవాడు ఎంత గౌరవంగా తన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అనే దాంట్లోనే గౌరవం ఉంది కదా. ఈ టైటిల్లో నెగటివిటీ ఏముంది అన్నారు ఆయన. థ్యాంక్ యూ సార్ క్లారిటీ ఇచ్చినందుకు. యాక్చువల్గా చిన్న సినిమా అనగానే అసలు పట్టించుకోవట్లేదు ఆడియన్స్. ఏదో ఒక డిస్కషన్ పాయింట్ ఉండాలి, ఏదో ఒక రకంగా మాట్లాడుకోవాలి. త్రినాథ్ అనే ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తున్నాడంట, తన హీరోగా చేస్తున్నాడంట, ఆ సినిమా ఒక కొత్త బ్యానర్లో చేస్తానంట అని ఎవరు మాట్లాడుకుంటారు? అసలు ఎవరికి అవసరం ఆ సినిమా గురించి మాట్లాడడానికి? అంటే ఒక నార్మల్ ఆడియన్స్గా నేనైతే డెఫినెట్గా మాట్లాడను ఆ సినిమా గురించి, కానీ జనం మాట్లాడుకోవాలి. అలా అని ఏదో ఒకటి చేయడానికి లేదు, సినిమాకి యాప్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకన్నా మంచి టైటిల్ ఈ సినిమాకి లేదు అనే ఫీలింగ్ వస్తుంది అందరికీ. అదొకటి. రెండోది, సినిమాకి టికెట్లు కొని వచ్చేది యూత్, వాళ్ళందరికీ అయితే తెగ నచ్చుతుంది. వాళ్ళు యునానిమస్గా ఈ టైటిల్ని యాక్సెప్ట్ చేశారు. అందుకు ఇది టార్గెట్ ఆడియన్స్ యూత్ కాబట్టి ఆ యూత్ మెచ్చుకుని వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకెళ్ళి చూపించే సినిమా అవుతుందని నేను నమ్ముతూ ఈ సినిమాకి ఈ టైటిల్ని మా అందరు మొత్తం టీం అందరికీ ఒప్పించాను కష్టపడి. అండ్ ఈ సినిమా అందరికీ మంచి విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయట్లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలాసార్లు వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. అది చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ యదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం, చాలా చాలా బాగా చేసాం, అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను, 100%. ఇది 11 లవ్ స్టోరీస్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది.
ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే వాళ్ళ ఫాదర్స్ని, వాళ్ళ పేరెంట్స్ని కానీ కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి, మీది 12వది అవుతుంది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను. చాలా 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 థ్యాంక్స్ అండి.